నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుండ్లూరు మండలంలో జరిగిన అరాచకమైన సంఘటన గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనము. అధికారం ఉంది కదా అనే మదముతో వారి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజల యొక్క మానాన్ని ప్రాణాలని హరించి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక ఆలోచనతో ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన పాల్పడిన ఎవరైతే నిందితులున్నారో వాళ్ళను రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, ఈ సంఘటనకు కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష వేసేంత వరకు మీరు దానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సంబంధించి దాడుల గురించి హత్యల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో చెప్పడానికి దానికి ఉన్న తేడా చెప్పడానికి ఈ రోజు ఇలాంటి సంఘటనలు అనేక రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతోంది. ఈ రోజు దళితుల పైన దాడులు జరుగుతోంది, మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు గావించబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల పైన బీసీ నాయకులను హత్య చేస్తే కూడా పట్టించుకునే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో. ఈ రోజు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆ పార్టీ యొక్క మిత్రపక్షము జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతిచ్చిన కాపు సామాజిక వర్గం పైన దాడులు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం కనీసము నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది. తప్పు జరిగిన దానిపైన నిందితులపైన ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం లేదంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే మీరు చర్యలు తీసుకోకుండా ఇలాంటి వేషాలు వేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.